దేవుని నామానికి వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు, అలాగే కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ఈరోజు మరి ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది. మన పాస్టర్ గారు అంటే మన దైవజనులు సేవలోనికి వచ్చి 35 సంవత్సరాలు పూర్తయి 36లో అడుగుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దీని నిమిత్తం మన మధ్యకు వచ్చినటువంటి ప్రొఫెసర్, కాకినాడ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ అశోక్ గారు వచ్చి మాట్లాడతారండి. ఒక దేవుని వాక్యాన్ని మీ మధ్య చదవాలని ఇష్టపడుతున్నాను. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనము. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవజనులకు సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం ఎరుగుదము, మన పాస్టర్ గారు వరప్రసాద్ గారు దేవుని సేవలోనికి వచ్చి 35 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా దేవుని స్తుతించే భాగంగా మనం యొక్క ఆదివారము మరియు ఈ కార్యక్రమాన్ని కలిగి ఉన్నాము. చదువుకున్న వాక్యములో లోకంలో అన్ని రకాలైన వాటిల్లో అప్రిసియేషన్స్ ఉంటూ ఉంటాయి, పొగుడుతూ ఉంటారు, లేని వాటికి ఉన్న వాటికి. ఈ సందర్భంగా మన దైవజనులను మనము గౌరవించుకొనుట, సన్మానించుట అది మన యొక్క బాధ్యత. ప్రారంభంలో నేను కాకినాడలో అన్నగారి చర్చికి మేము వెళ్తూ ఉన్నప్పుడు వాస్తవానికి మేము మరొక ఫెలోషిప్లో పెరిగి వచ్చాము. అయితే మేముంటున్న హౌస్కి ఇంటికి దగ్గరగా అక్కడ కాకినాడలో మందిరం ఉండడము, కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్ళడము కేవలము దైవజనుని యొక్క ప్రేమే మమ్మలను అక్కడ మందిరానికి వెళ్ళడానికి సహాయం చేసింది. సో సంఘ కాపరి యొక్క ప్రేమ మమ్మలను వారితో మమేకం చేసింది. వారి ద్వారా మేము ఎంతో మేళ్ళు పొందాము. నిన్నటి దినాన యథాలాపంగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనలను ఆదరించిన వారిని, మనల్ని ప్రోత్సహించిన వారిని మరిచిపోకూడదు అనే ఒక షార్ట్ అంటే వీడియో చూస్తూ ఉన్నాను. అందరికీ ఫోన్లు చేస్తూ ఉన్నాను. ఆ మాట వినగానే నాకు వెంటనే దైవజనులు వరప్రసాద్ అన్న గుర్తుకు రావడం, వెంటనే నేను ఫోన్ చేశాను. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నప్పుడు అన్నగారు ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఉంది, తప్పకుండా రావాలని వారు ఆహ్వానించారు. ఈ రకంగా మీ మధ్యకు వచ్చి అన్న యొక్క సేవా పరిచర్య అనుభవాలు వినడానికి, అలాగే దేవుని గణపరచడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇలాంటి మంచి దైవజనుని, సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని నడిపించి రకరకాల ఉద్దేశాలతో పరిచర్యలకు వచ్చేవారు ఉన్నారు. కానీ ఎలాంటి స్వార్థం లేకుండా వారు అలాగే వారి కుటుంబం అంతా దేవుని పరిచర్యలో ఉండడం చాలా సంతోషించదగిన విషయం. ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పాస్టర్ రాహుల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆహ్వానిస్తున్నాం. మన సంఘం పెద్దలకి, యవనస్తులకి అందరికీ ఆహ్వానమే. స్వతంత్రించుకొని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి తిరుపతిరావు గారు మీరు కూడా వస్తే మాకు ఆనందం అండి. మొత్తం పెద్దలు, యవనస్తులు అందరికీ ఆహ్వానమే. ఓపెన్ ఇన్విటేషన్ అనుకోండి. ఎవరికి వాళ్ళు స్వతంత్రించుకొని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
35 సంవత్సరాల సేవ పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వకంగా మేమిచ్చు ప్రశంసా పత్రము గౌరవనీయులు మరియు ఆత్మీయ నాయకులు బిషప్ వరప్రసాద్ గారు సేవలోనికి వచ్చి 35 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మన ఆత్మీయ నాయకులు దేవుని పిలుపుని అందుకుని పేరు తెలియని కుసుమరాయి అనే కుగ్రామంకు వెళ్ళమని పలుమార్లు దేవుని చేత హెచ్చరింపబడి చివరికి ఆ కుగ్రామము ఎక్కడ ఉన్నదో తెలుసుకుని వెళ్ళడం జరిగింది. అప్పటి నుండి దేవుని సేవ కొనసాగిస్తూ బైబిల్ జ్ఞానం నందు అసంతృప్తితో ప్రార్థనాపూర్వకంగా బెంగళూరులో SABC అనే బైబిల్ కాలేజ్ నందు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి తదుపరి ఢిల్లీ హర్యానా బార్డర్ గ్రామంలో మిషనరీగా పనిచేసి అక్కడ మతోన్మాదులతో తీవ్రమైన ఇబ్బందులకు గురి అయినారు. తదుపరి హైదరాబాదులో 3 సంవత్సరములు బైబిల్ కాలేజ్ టీచర్గా పనిచేశారు. అప్పటి నుండి సేవయందు పట్టుదల కొనసాగించుచు కుగ్రామాలలో, పట్టణములలో, రాష్ట్రములలో, విదేశాలలో పరిచర్య చేయుచున్నారు. ఈ విధంగా కాపరిగా, సువార్త సేవకునిగా, టీచర్గా మరియు మిషనరీగా కొనసాగుచున్నారు. పుస్తకములు రాయట్లో మరియు ఇంగ్లీష్లో తర్జుమా చేయట్లో నేర్పరి. ఇప్పటికీ మన దైవజనుని కలము నుండి 6 పుస్తకములు వెలువడినవి మరియు ఈ పుస్తకములు ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో 126 దేశములకు అందుబాటులో కలవు. దేవుని రాజ్య వ్యాప్తి కోసం, సంఘ సభ్యులు మరియు సంఘ నిర్మాణం కోసం ఎంతగా తాపత్రయపడే దైవజనులు మనకు దొరకడం యేసయ్య కృప. ఇప్పటికీ 5 మందిరములు మరియు మరో 5 బ్రాంచులుగా సంఘ పరిచర్యను విస్తరింపజేసి దీనిని పీస్ ఫెలోషిప్గా రూపుదిద్దిరి. కాబట్టి ఇంతవరకు చేసిన దానికన్నా అనేక రెట్లు అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఇట్లు పీస్ ఫెలోషిప్ సహవాసం, కామరాజ్పేట. ఇది అంటే మా అమ్మాయి పాస్టర్ గారికి ఒక లెటర్ రాసిందండి. పాస్టర్ గారు దీన్ని చదవమన్నారు. డియర్ పాస్టర్ అంకుల్, కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 35 years of service in the ministry. This milestone is remarkable and it is an honor to celebrate it with you. You have known me since I was born. I have known you since I can remember. You have been a constant presence in my life, a father figure who has watched me grow and prayed for me. That is something I will always cherish. What sets you apart is how deeply you listen and personally care for every single person in the church. You make everyone feel seen, heard and valued. Through your messages, every Sunday you inspire and motivate us. You have impacted our lives in ways that words cannot capture. Indulging mine, you are more than just a pastor. You are a shepherd and a guide. Your energy, joy and liveliness is what I have about you. Your passion for God work shines in everything you do. You make the church feel like home. Thank you for everything you have done and continue to do. I am incredibly grateful for the impact you have on our lives and this church. With love and gratitude, Sumana and Sunday School Children, Peace Fellowship Church, Kakinada. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలండి. మరి అలాగే మనకి ఇతర సంఘాల నుండి కూడా సన్మానించడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. మీరు కూడా పైకి వచ్చి భాష అన్న, మరి మీరు కూడా పైకి వస్తే మంచిది. ఇది అందరికీ ఆహ్వానం, మన యూత్ అందరూ కూడా స్వతంత్రించుకుని మరి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అలాగే మన ఇతర సంఘాలు, నెల్లిపూడి సంఘం, మల్లవర సంఘం, అన్ని సంఘాలు కూడా మరి చాలామంది
మరి కొడవలి సంఘం నుండి మరి సత్కరించడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం కొడవలి సంఘం అంతా ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీరు కూడా స్టేజ్ మీదకి రండి. మరి అలాగే దీని తర్వాత మల్లవరం సంఘం నుండి కూడా మరి రెడీగా ఉండండి. మరి ఆ తర్వాత తంటికొండ నుండి, మరి ఆ తర్వాత నెల్లిపూడి నుండి, ఆ తర్వాత మరి ఏస్టేర్ గ్రూప్ నుండి, ఇంకా గోకవరం నుండి, ట్యాంకుబీడి నుండి మరి అందరూ కూడా ఇక్కడ రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది ప్రోగ్రామ్. మరి డెబోరా గ్రూప్ తర్వాత నెల్లిపూడి సంఘం వాళ్ళు మరి రెడీగా ఉన్నారా? మరి నెల్లిపూడి సంఘం తర్వాత మరి కొడవలి సంఘం, డెబోరా గ్రూప్, మరి డెబోరా గ్రూప్ నుండి మరి ఇంకా నెల్లిపూడి సంఘం, మరి పెడతమా నుండి మన సంఘస్థులు రెడీగా ఉన్నారా అండి? పెడతమామిడి, ఆ తర్వాత గోకవరం, మరి అలాగే మన వైజాగ్ గ్రూప్కి ద్వారపూడి రాంబాబు గారు మీరు కూడా రెడీగా ఉన్నారా అన్నా? అలాగే మరి తంటికొండ నుండి ఇందుకూరుపేట, శృంగవృక్షం ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ప్రోగ్రామ్ ఫాస్ట్గా అయిపోతుందండి. హలో తంటికొండ మరి దీని తర్వాత తంటికొండ నుండి మోగంటి విష్ణు గారు, ఆ తర్వాత ఇందుకూరుపేట నుండి రాఘవ్ గారు. ఓకే, సార్
మరి తంటికొంట నుండి మోగంటి విష్ణు గారు, రాఘవ్ గారు అబ్బాయి. మరి అలాగే ఇందుకూరుపేట నుండి రాఘవ్ గారు అబ్బాయి. మరి దీని తర్వాత శృంగవృక్షం నుండి అమృత వీరబాబు గారు, మీరు రెడీగా ఉన్నారండి? శృంగవృక్షం నుండి అమృత వీరబాబు గారు. దీని తర్వాత రాంబాబు గారు, వైజాగ్ గ్రూప్ రిప్రజెంటేటివ్. కేక్ రెడీగా ఉన్నా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు లీడర్స్ అందరూ ఇప్పుడు ఊరికి వాళ్ళందరూ పైకి వస్తారా? ఒకసారి కేక్ కట్ చేసుకుందాం. ప్రసాద్ గారు, సత్యం గారు, ఇటు ఇంకా ఎవరెవరు వచ్చారు? చాలా కాలానికి రాంబాబు గారు వచ్చినట్టు కనపడించారు. రాంబాబు గారు, మన తిరుపతిరావు గారు, ఇంకా వీళ్ళు వాళ్ళు కదా భాషాబాయ్, నాకు అందరూ జ్ఞాపకం లేదు. మల్లవారి నుంచి ఒకసారి వస్తే కేక్ కట్ చేసుకుందాం. దా లత, దా మనం
అలా మీరు మీరే నాకు ముఖ్యం, మీరే నా తోబుట్టువులు. రావాలి, ఎవడొస్తాడులే అని చేసి పిలిస్తేనే కానీ మేము రావంటే అలా ఏదో టైంలో రావాలి కదా. గుడ్లో గుడ్డేసి చూస్తున్నారు, ఏదో వంక దొరుకుతుంది. ఓకేనా, కట్ చేసేద్దాం. అంతా నాన్న పట్టుకో నాన్న. ఓకేనా. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో 50 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం గాక. నాకు తినిపించొద్దు, నేను తినిపించలేను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మరి మాట అనకూడదు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు రాఘవ్ గారు. అందరూ ఎన్ని పేర్లు అని చెప్పండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? ఇంకా ఉంది, ఇంకా నాన్న ఫోటోది. మరి అందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. దీని తర్వాత ఒక చిన్నది, మరి మన యూత్ కలిసి చాలా ఫోటోలు వీడియోలు కలిపి ఒక కొలాజ్లా చేశారు. అవన్నీ ఒకసారి చూద్దాం. దేవునికి వందనాలు, దైవజనునికి వందనాలు, సంఘానికి వందనాలు. దేవుని పిలుపుని అందుకొని 35 వసంతాలు పూర్తి చేసుకున్న అన్నయ్య గారికి వందనాలు. ఈ 35 వసంతాలు సేవ ప్రయాణంలో ఆయన సాధించిన మైలురాళ్ళు కొన్ని చూద్దాం. సండే స్కూలు చిన్నపిల్లల పరిచర్య, యూత్ యవనస్తుల పరిచర్య, SABC కాలేజీలో బైబిల్ విద్య, రెవరెండ్గా సత్కరించినప్పుడు, బిషప్గా సత్కరించినప్పుడు, బుక్స్ పలు పుస్తకాలు రచన ద్వారా పరిచర్య, అంతర్జాతీయ సువార్త పరిచర్య. Because they came to know there are many life changes. 그들이 하나님을 만나고 정말 삶이 바뀌는 현장에서 우리가 그들의 삶의 변화를 보게 됩니다. They came to know many healings. 우리가 너무나 많은 치유과 회복을 우리가 경험을 하고 있고요. So slowly my church is increasing now. 우리 교회는 그렇게 함으로써 지금 서서히 성장하고 있는 것입니다. So there are many plans and there are some projects also is there. 네, 거기 많은 계획과 많은 프로젝트들이 지금 진행되고 있습니다. So why I took this day, just I am coming to the message now. 제가 사실 이것이 바로 우리 오늘 제가 여러분과 나눈 이 메시지와 연결이 되어 있습니다. My title is Stretch Beyond Your Limits. 예, 제 오늘 이 설교 제목은 스트레치 비한 당신의 한계를 넘어서 당신 한계를 넘어서 도전하라라는 그러한 메시지입니다. Why I take this title means 제가 왜 이러한 제목을 선택했냐면요. what I am going to preach now. 제가 지금 이제 여러분께 드리려고 하는 그 말씀. This is all God spoke to me. 바로 이것이 하나님께 나에게 하신 그 말씀이기 때문입니다. To go for stretch beyond your limits in 나의 ministry. 한계를 넘어서 너가 하나님의 나라를 위해서 정말 최선을 다해서
나를 확장하라는 하나님의 그 음성을 제가 듣고 오늘 이 설교 말씀을 전합니다. Because I don't want to stretch my ministry. I want to satisfy with that ministry. 왜냐하면 제가 기본적으로 제가 하는 일 자체를 제가 확장할 생각이 별로 없었거든요. Then God encouraged me. How He encouraged, I took that words as message. 하지만 하나님의 말씀에 제가 의존해서 계속적으로 이러한 정말 확장되는 그 일을 지금 경험하고 있습니다. Actually, what I am preaching today now, 제가 오늘 이 나누는 이 말씀은 just this message, what God spoke to me. That's all. 하나님께서 나한테 그냥 개인적으로 하신 말씀을 제가 여러분과 그냥 People will come for Sunday. 예, 지금 이제 이것이 저희 교회 메인 센터이고 이제 이 교회 지금 1,500명의 성도들이 예배드리고 있는 교회입니다. Today also we spoke to that church, myself and my son through Zoom. 예, 오늘 제가 줌으로 이 교회에 지금 설교하고 지금 오는 Yeah, 길입니다. yeah. So next one. The left one is where the town where I am staying. 예, 왼쪽에 있는 것이 어떤 그 타운 홀 같은 거. That branch. 예, 그거는 어떤 그 브랜치 교회입니다. Yeah, branch Kakinada. 예. And the next one, my right side, 예, 오른쪽에 있는 교회가 that is in Nellipudi. That is one more branch. 예, 다른 또 브랜치 교회를 저희가 Yeah. 세웠습니다. Yeah, one more is there. Two more. Yeah. And my right side, 예, 오른쪽에 있는 그 그림이 Mallavaram, one more branch. 예, 또 다른 그 브랜치 교회고요. Yeah, my left side, 예, 왼쪽에 있는 것이 that building is Kodavali. 예, 코다발리라고 하는 곳에 있는 That is one more branch. 예, 또 다른 브랜치의 교회입니다. Totally we have one main branch and four 우리가 branches. 예, 하나의 성전과 4개의 브랜치 철치로 가지고 저희가 지금 그렇게 신앙생활을 하고 있습니다. Yeah, that's my church people. We can see the picture. That is Yeah. and one picture and 예, 저희 모든 지금 저희 교회 성도님들 여러분 지금 보고 계시고요. yeah, and this is second. 예, 디스 지금 보시면 이런 식으로 제가 지금 Yeah, 예배드리고 in same 있고. place, in behind. 오케이, 예, 여기 보면은 And backside 남자들이- also is there. I don't think that picture is here. 예, Backside 예, one more. 예, So, 백사이드 처치는 지금 yeah, 없는 것 같지만. yeah. So every week we gather that place. 예, 우리가 매주에 이 교회에서 같이 예배드리고. That is the main church. 예, 바로 이것이 우리가 지금 예배드리고 있는 So- 메인 교회 성전입니다. Yeah, in my ministry there is many miracles taken place. 저의 그 사역 현장에서는 정말 놀라운 기적들이 계속 발생하고 있습니다. Because those who are persecuted, now they are our church believers. 그 핍박받던 사람들이 이제는 그 핍박을 하던 사람들이 이제는 성도가 되어. Your kindness is greater than earlier. In sense, to use spiritual rights and our intentions should be greater than earlier. Years will not go back. It goes forward. In the same way, spiritually, we should know more and more how to use spiritual rights. In the same way, we should know about our intentions, or we should correct our intentions. Then we should be like a voice. 5 సంవత్సరాల క్రితం ఈ సేవ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మన దైవజనుల ద్వారా మన సంఘం అభివృద్ధిని అభిషేకాన్ని చూద్దాం.
నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి అయిన దేవా స్తోత్రం, తండ్రి అయిన దేవా స్తోత్రం. యేసయ్యా నీ స్తోత్రం, యేసయ్యా నీ స్తోత్రం, యేసయ్యా నీ స్తోత్రం. పరిశుద్ధాత్మగా, పరిశుద్ధాత్మగా, పరిశుద్ధాత్మగా మీకే స్తోత్రం. యేసు నామములో అడుగుచు వేడుకొంచు. టీచింగ్ గాడ్స్ వర్డ్ అంటే దేవుని మాటలను బోధించడం. ఏ మీన్స్ అడ్వైజర్ గాడ్స్ గ్రేస్, దేవుని దయతో మనకు సలహాలు ఇవ్వడం. సాక్రిఫైస్, ఎస్ మీన్స్ సాక్రిఫైస్ టు గాడ్, దేవుని కోసం త్యాగింపబడిన వారు. టీ మీన్స్ ట్రాన్స్ఫార్మింగ్ లివ్స్ ఇన్ టు గాడ్, దేవుని కొరకు దేవుని దగ్గరకు ప్రజలను నడిపించడం. ఆర్గనైజింగ్ మీటింగ్స్, సమావేశాలను ఏర్పాటు చేసేవారు. రోల్ మోడల్ టు లైక్ ఏ గాడ్ అంటే ఏంటి అని దేవుడిలా అందరికీ ఆదర్శమైన వారు. అంతమందికి ఇవ్వడానికి మన దగ్గర సమయం లేదు కాబట్టి కొందరు మాత్రమే నేను కొంతమంది పేర్లు పిలుస్తున్నానండి. కామరాజ్పేట నుండి సత్యబాబు పెద్దనాన్న గారు, మీరు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం అండి. ఆ తర్వాత తంటికొంట నుండి మోగంటి విషయం. అలాగే దైవజనులకి వచ్చిన సంఘానికి వందనాలు. మనకు దేవుడు ఈ యొక్క 50 సంవత్సరాల నుంచి మన యొక్క ఈ మందిరం ఏర్పడింది. ఈ సంఘాన్ని 35 సంవత్సరాల నుంచి సేవ అభివృద్ధి నడిపిస్తున్నారు. మీకు మొట్టమొదట ఒకదాని తర్వాత ఒకటి అలా నడిపించుకుంటూ వచ్చారు. మొదట మన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం లేదు, అది నేర్పించారు. తర్వాత వస్త్రధారణ కూడా మనలో లేదు, నేర్పించారు. తర్వాత
ఆరాధన లేదు, మనకి ఆరాధన నేర్పించారు. అలాగే అనేకమైనటువంటి భక్తుల ద్వారా ఆయన చేసినటువంటి ప్రార్థనకి ఇంతవరకు మనం సహకరించిన దాని మీద ఇంకా ఆయన ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఇంకా మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలో మనం అనేక రెట్లు ఆయనకి మనందరూ కూడా ఇంకా సహకరించి, అలాగే సీఎన్ కోట విషయంలో కూడా మనం సహకరించాలి. అలాగే ఆయన అనేక బుక్కులు రాశారు, అనేకమైనటువంటి పిల్లల పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి మీటింగులు జరిపించి సంఘాన్ని ఇంకా అభివృద్ధి మార్గంలో నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి మనందరూ కూడా సహకరించి సీఎన్ కోట విషయంలో ఇంకా మిగిలినటువంటి మన సంఘం అభివృద్ధి విషయంలో ఆత్మల భారం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రతి ఆలోచనలు ఇంకా అనేకమైనటువంటి బ్రాంచీలు మనం పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. అన్నట్లు కూడా సహకరించాలి. రెండోది, దేవుడు ఈయనకి పెట్టిన భారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి అని ఆయన గద్దించినప్పుడు కూడా కొంతమంది బాధపడచ్చు, అయినా అది మన మేలుకే. కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మనం దేవుని యొక్క సంఘానికి సహకరించి ఆయనకి ప్రతి దాంట్లో కూడా సహకరించి పరిశుద్ధాత్ముడు ఆయనకు ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపుని మన సంఘం ఆ టౌన్ సంఘం కన్నా గొప్పగా సాగేటువంటిది. అలాగే ఆయనకు ఉండేటువంటి ప్రతి ఒక్క బ్రాంచీల విషయంలో విశాఖపట్నంలో ఉండేటువంటి అక్కడ మెయిన్ బ్రాంచ్ విషయంలో దేవుడు నడిపించి ఈయన అన్ని విషయాల్లో దేవుడు మన సంఘాన్ని మనం నడిపించను గాక. హల్లెలూయా. ముఖ్యంగా దేవుని పొందాలండి. మన పాస్టర్ గారికి వందనాలు, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి అన్నయ్య గారు 35 సంవత్సరాల సేవలో మరి ఆయన అంతా అవలేదు అనుకున్నా నేను. చాలా గొప్పగా సేవ చేశారు. రక్షణ ఇవ్వండి, రక్షణ లేని రక్షణ, మరి పాపక్షమాపణ కలిగిన మీటింగులు మన కామరాజపేటలో తప్ప ఇంకెక్కడ లేవు. కనుక పాపాన్ని ఒప్పుకుంటాం, మనుషులు మారడం, తాగుబోతుళ్ళు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు మారడానికి గల కారణం ఇక్కడ చచ్చి. కనుక అన్నయ్య గారు ఇలా నేను నిలబడనంటే, ఇలా మాట్లాడుతానంటే ఆయన ప్రోత్సాహం, ఆయన నన్ను నిలబెట్టి గద్దించి ఎలా ఉండాలో హెచ్చరించి నడకని నేర్పిన ఆయన అన్నయ్య గారే. కనుక తల్లిదండ్రులు పిల్లలకని పెళ్ళి చేసి వదిలేస్తారు, కానీ ఒక తండ్రిగా ఆదరించి జ్ఞానాన్ని నేర్పి ఓ బడిలో బోధించినట్టుగా బోధించి ఈ విధంగా నిలబెట్టిన ఆయనే. అంతేకాకుండా ఆయన మనందరికీ తండ్రి గారు యాత్ర చేశారు. ముఖ్యంగా మన సంఘానికి ఆత్మీయ తల్లి తండ్రి ఆయనే. కనుక ఇలా మాట్లాడడానికి గల కారణం, ఇలా వస్త్రాలు వేసుకోవడానికి గల కారణం ఆయనే. ఆయన ప్రేమ నేను ఎప్పుడైతే రక్షణ పొందకముందే ఈ చర్చిలో అడుగెట్టానో ఆ ప్రేమ నన్ను ఆకర్షించింది, రక్షణలో నడిపించింది, సేవలో నడిపించింది. దేవుని పొందాలండి. మీ అందరికి వందాలు, అయ్యగారికి వందాలు. ముందుగా దేవుడు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి వందనాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులకి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే మన పెసర్లైనటువంటి మన తల్లి తండ్రి గతించిపోయినప్పటికీ కూడా ఈ బాట వేసి ఇక కుమారునికి అనుగ్రహించినటువంటి ఈ పరిస్థితిని బట్టి ఈ యొక్క దైవదాసులు దైవికంగా ఎదుగుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో గొప్ప సేవ చేయాలని, గొప్ప ఆధిక్యత ఎంతో గ్రహింపుతో దేవుని యొక్క నడిపింపుతో ముందుకు సాగుతున్నటువంటి ఈ దైవ సేవకులు మనకంటే చిన్న వయసు అయినప్పటికీ కూడా మరి అనేకమైనటువంటి మాటలు ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతూ మనల్ని అందరూ కూడా ముందుకు ఎదగాలని, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిపించాలనేటువంటి ఉద్దేశంతో నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన ఇంకా బలంగా వాడబడాలని మనం అందరము కూడా ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనకి ముందుకు సహకరిస్తూ, అలాగనే మన యొక్క హస్తాలు కూడా ఇక ముందు ఉన్నటువంటి సీయోను కోట విషయంలో కూడా మనం ఎంతో ప్రార్థనాపూర్వకంగా మన యొక్క హస్తాలు ప్రతి ఒక్క హస్తము కూడా ఉండాలని ఇక మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి ఈ యొక్క
ఈ దైవజనులకి ముగిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలండి, దైవజనులకు వందనాలు, సంఘానికి వందనాలు. ఈయన మన దైవజనులు 35వ సంవత్సరం కూడి నిమిత్తము ఎంతగానో ఆయన నడిపించారండి. ఆ కార్యంలో ఇంకా ఇంకొక కార్యంగా చెప్పాలని ఉంది. ఆయన చేసిన మేలులు ఎన్నో, ఆయన మనకి ఎన్నో అంతో చక్కని మేలు చేసేదైనా ఎన్నో చెప్పారు. ఆయన చెప్పినవన్నీ కూడా మనం గుర్తు చేసుకుని మన సంఘానికి సావాసానికి ముందు నడిపించాలని, అలాగే మన ముందున్న సీయోను కోట కొరకు అందరూ సహకరించాలని, ఆయన చేసిన అభివృద్ధి కార్యాలు ముందెట్టుకుని మన ముందు నడిపింప చేయాలని మీరు అనిపించాలని వేస్తున్నాం. తల్లి దైవజనులకి వందనాలు, సంఘస్థులకి అందరికీ వందనాలు. మరి మన యొక్క దైవజనులు మనకు దొరకడం దేవుని కృప. ఈ యొక్క 30 సంవత్సరాల్లో ఆయన దగ్గర అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన యొక్క మాట పట్టుదల, కృషి, ఏదైనా సాధించాలి దేవుళ్ళలోనే తపన కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇంకా దేవుడు దీవించాలని ఆయన ఉన్న ఆశలు షియోన్ కోట విషయంలో మనందరూ కూడా 100 రెట్లు సహకరించాలని, ఆయన సేవ గొప్పగా కొనసాగాలని, అలాగే రాబోయే కాలానికి రాబోయే తరానికి కూడా తన కుమారుడైన యంగ్ డైనమిక్ రాహుల్ కూడా మన కోసం తయారు చేస్తూ ఉన్నారు. ఆయనకు వందనాలు. అలాగే మన సంఘం అంతా తన కుటుంబం కోసం ప్రార్థన చేయాలని, ఇంకా ఆయన ఆశయాలు తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మన సేవకులు, మరి దైవజనులు, మరి యాజకులు, మరి వారు 35 సంవత్సరాలు మరి సేవ కంప్లీట్ చేసుకుని 36వ సంవత్సరంలో అడుగు పెట్టడం చాలా మరి సంతోషంగా ఉందండి. చాలా ఆనందంగా కూడా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉందండి నాకైతే. మరి ఈ యొక్క 35 సంవత్సరాలు మరి వారి యొక్క సేవా జీవితము, సేవ అంటే అస్సలు మాటలు కాదండి. బైబిల్లో నేను ఒక వాక్యము మరి నేను రిఫరెన్స్ నేను చెప్పను, కానీ ఆయన కుమారుల్ని మరి సేవకు పంపించేటప్పుడు అభిషేకించి మిమ్మల్ని తోడేళ్ల మధ్యకి, సింహాల మధ్యకి పంపిస్తున్నానని మరి అభిషేకించి పంపిస్తారనమాట అండి. మరి ఈ యొక్క జనాంగము తోడేళ్ళు లాంటి మరి సింహాలు లాంటి ఈ యొక్క మనుషులకి వారు సువార్తను ప్రకటించి, వారిని మెప్పించి, వారిని ఒప్పించి, వారి కొరకు ఎంతో మరి కన్నీరు కార్చి ఈ యొక్క 35 సంవత్సరాల వారి యొక్క ఆత్మీయ మరి సేవా యాత్రలో సుమారు 25,000 మందిని ఈ యొక్క రక్షణ ఓడలోనికి నడిపించారండి. అందుని బట్టి దేవుని చాలా స్తుతిస్తున్నాను, మరి వారిని అభినందిస్తున్నానండి వారిని. అంతేకాకుండా ఈ యొక్క 35 సంవత్సరాలు సేవ అంటే మరి ఎవరైనా సరే ఈ లోకరీత్యా వృత్తుల్లో రిటైర్డ్ అయిపోయారంటారండి. కానీ వారైతే నాకు శుక్రవారం నైట్ ఒక మాట చెప్పారండి, నాకు చాలా ఆనందం అనిపించింది. ఓ పక్కన ఆశ్చర్యం కూడా అనిపించిందండి. నేను ఇంకనో 100 రెట్లు సేవ చేయాలన్నారనమాట అండి. అంటే మరి 100 రెట్లు సేవ చేయాలి అంటే వారు మరి ఇంకా రిలాక్స్ అయిపోతారేమో, నా వారసులు వస్తున్నారు కదా వారికి అప్పగిస్తారేమో, కొన్ని కార్యక్రమాలన్నీ కూడా అప్పగిచ్చేస్తారేమో అంటారేమో అనుకున్నారండి. కానీ నేను 100 రెట్లు సేవ చేయాలని అన్నారండి. మరి దాన్ని బట్టి దేవుని చూస్తున్నానండి. మరి వారు 100 రెట్లు మరి ముందుకు వెళ్ళాలని మరి వారి కొరకు మనం ప్రార్థన మరి చేయవలసిన వారమై ఉన్నామండి. అంతేకాకుండా వారికి ప్రార్థన వాక్యం అనేది వరం ఆ ప్రభువారు ఇచ్చి ఉన్నారనమాట అండి. నేను ఎక్కడ ఏ సంఘంలోనూ కూడా ఏ సేవకుల దగ్గర కూడా నేను వినలేని వాక్యము వారి దగ్గర విన్నానండి. ప్రతి ఆదివారం కూడా వారు ఏ టైటిల్ పెడతారా, మరి ఏ రిఫరెన్స్ ఇస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటానన్నమాట అండి. మరి ఒక వారం చెప్పిన వాక్యం ఇంకో వారం చెప్పరండి, ఒక వారం ఇచ్చిన టైటిల్ ఇంకో వారం వారు వివరణ అనమాట అండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ జ్ఞానం అనే గనిలో వారిని తవ్వి పరిశీలించి పరిశోధన చేసి ఎన్నో నూతనమైన విషయాలు మనకి బోధిస్తారన్నమాట అండి. వారిని ఇంత లోతైన అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా వారు వాక్యాన్ని ప్రకటించి మన లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన సేవకులను బట్టి మరి దేవుని స్తుతిస్తున్నానండి, వారిని అభినందిస్తున్నాను. ఇంకనూ మరి వారు అనేకమైన రెట్లు సేవ చేయాలని వారి కొరకు మనం ప్రార్థన మరి చేయాలండి. మరి మనం ప్రార్థన చేయడమే కాకుండా వారికి ప్రార్థన సపోర్టు ఇవ్వడమే సరిపోదండి. మన యొక్క సమయాన్ని ఇవ్వాలి, మన సౌకర్యాలను ఇవ్వాలి, మన యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా మరి వారికి ఇవ్వాలని నేను ఆశిస్తున్నానండి. మరి దీని కొరకు మరి దేవాల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేద్దామండి.
ఇంతటితో ముగిస్తానండి. మనకు వందనాలండి, దైవజనులకు వందనాలు, సంఘం అందరికి వందనాలండి. అన్నయ్య గారు 35 సంవత్సరాల సేవ పూర్తవడం చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. మనకి ఏదో 35 సంవత్సరాలు కూడా 3 రోజుల్లో జరిగిపోయినట్టు ఉందండి. నాకైతేనే చాలా ఆహ్లాదంగా ఆత్మీయంగా మనం సాగుతున్నామని, ఎంతో ఉత్తేజంగా మనం దేవుళ్ళలో ఎదుగుతున్నామని ఆశతో మనం ముందుకు వెళ్తున్నందుకు వందనాలండి. అన్నయ్య గారి గురించి 2 వ్యక్తిగత విషయాలు చెప్పాలండి. మనం అందరం కూడా ఇంతకుముందు ఎంత సహకరించామో దానికంటే రెట్టింపు సహవాసం 100 రెట్లు అన్నయ్య గారు ఆలోచనతో ముందుకు వెళ్ళాలండి మన అందరం కూడా. ఎందుకంటే ఇంకా 15 సంవత్సరాల సేవ ఉందండి అన్నయ్య గారికి. 50 సంవత్సరాల సేవ ముగిస్తే 1000 మందికి ఒకరు ఉంటారంటున్నారండి ప్రపంచంలో. అలాగే అన్నయ్య గారు 50 సంవత్సరాల సేవ విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే సియోన్ కోట విషయంలో మనందరం కూడా ముందుకు రావాలండి. ఆ విషయంలో మనం ముందుకు వద్దామండి. అలాగే వైజాగ్ చర్చ్ తరపు నుంచి ప్రభువులో మీ శ్రమ వృధా కాదని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో అనే వాక్యానికి సజీవ సాక్ష్యంగా మీ 35 సంవత్సరాల అంకితభావమైన సేవ నిలిచింది. ఆనందంలోనూ కష్టంలోనూ మీరు ప్రభువును విడువక నడిచిన మీ విశ్వాస ప్రయాణం అనేక జీవితాలకు ఆశ, మార్గదర్శకం మరియు ఆత్మీయ బలంగా మారిందండి. వైజాగ్ తరపున మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలండి మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నయ్య గారు. ప్రభువు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి మరెన్నో సంవత్సరాలు ఆయన మహిమ కోసం శక్తివంతంగా ఉపయోగించుకొనుగాక. ఆమేన్. మొదటిగా యేసయ్య నామానికి వందనాలండి. చిన్నన్నయ్య గారికి వందనాలు, సంఘానికి వందనాలండి. చిన్నన్నయ్య గారు 35 సంవత్సరాల సేవ ముగించినందుకు పూర్తయినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. అదేవిధంగా చిన్నన్నయ్య గారి ప్రార్థన వలన కట్టబడిన కుటుంబాలలో మాదొక కుటుంబం అండి. ఆ కుటుంబంలో కట్టబడిన కుటుంబంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బన్నుకి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు 13,000కి ప్లేట్లెస్ పడిపోయినాయండి. పడిపోయినప్పుడు చిన్నన్నయ్య గారికి ప్రార్థన చేయించి తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించినప్పుడు 1,63,000కి ప్లేట్లెస్ పెరిగినాయండి. ఈ విధంగా దేవుడు ఇంత మంచి దైవజనుని మనందరి కోసం ప్రార్థన చేయడానికి మనకి ఇచ్చినందుకు దేవునికే స్తుతి మహిమ ఘనత కలుగును గాక. అదేవిధంగా ఏంటంటే చిన్నన్నయ్య గారు మన సహవాసం కోసం మనందరం కూడా ఈ యొక్క సహవాసం పరిచర్య ముందుకెళ్ళడానికి మన ప్రార్థన సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందించాం. ఇక ముందు కూడా ఈ విధంగానే అందించుదాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం సియోన్ దేవుని కృపతోనూ చిన్నన్నయ్య గారు ఆలోచనలు కలిపి 100 రెట్లు మనం ముందుకి మన ప్రార్థన సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెక్స్ట్ సియోన్ కోటకు మనం అందరం కలిసి ప్రార్థనతో పాటు మనం ఒక అడుగు ముందుకు వేద్దామండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చిన్నన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ ఆల్. అండి సంఘానికి వందనాలు, దైవజనులకు వందనాలు. నేను ఒక్క నిమిషంలోనే 3 విషయాలు ఆయన గురించి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఆయన నా తల్లిదండ్రులు ఆ తరానికి కనెక్ట్ అయ్యారు, మా తరానికి కనెక్ట్ అయ్యారు, మా పిల్లల తరానికి కూడా కనెక్ట్ అయ్యారు. ఆ శక్తి ఉంది ఆయన దగ్గర. 2, ఆయన ప్రతి వాక్యం చెప్పే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి చూస్తారు. ఆయన చెప్పే ప్రతి వాక్యం కూడా వినేవాళ్ళకి కనెక్ట్ అయ్యేలా చూస్తారు. అది 2వ పాయింట్ నేను వ్యక్తిగతంగా ఆయన దగ్గర గమనించింది. ఎందుకంటే పడుకునేవాళ్ళు నేను స్టార్టింగ్లో 1999, 2000 ఆ టైంలో నేను వచ్చినప్పుడు చూసినప్పుడు ప్రతి సంఘంలోనూ జరిగేది ఎక్కువ మంది పడుకునేవాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. లేదు అసలు. దానికి కారణం ఏంటంటే అట్రాక్టబుల్గా ఆయన వాక్యం చెప్పగలిగే సామర్థ్యం ఆయన దగ్గర ఉంది, మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ 3వ పాయింట్, ఆయన వర్షిప్ విషయంలో ఒకసారి నన్ను పల్సర్ మీద ఆయన బండి మీద తీసుకెళ్ళినప్పుడు ఆయనకున్న ఆలోచన నాతో చెప్పినప్పుడు వర్షిప్ విషయంలో చాలా వరకు ఇక్కడ మొదటగా సత్యబాబు గారు చెప్పినట్టు వర్షిప్ విషయంలో చాలా వరకు మార్పు తీసుకొచ్చి దేవుల్లో ఇన్వాల్వ్ అవ్వటానికి, సంఘం మొత్తం దేవుల్లో ఇన్వాల్వ్ అవ్వటానికి, ఆత్మీయంగా ఎదగటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఆయన ద్వారానే మొత్తం సంఘానికి వచ్చినాయి. ఈ విషయం చాలా గర్వంగా మన సంఘం తరపున ఆ దైవజనులు, ఎంత గొప్ప దైవజనులు మనకి ఇచ్చినందుకు వందనాలు. 100 రెట్లు ఆయనకి సహకరిస్తూ పరిచయంలో ముందుకు సాగాలని థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దైవజనులకు వందనాలు, అలాగే సంఘానికి కూడా వందనాలు. 35 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా దైవజనుల గురించి నా గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే నేను పల్లెటూరులో ఎక్కడి నుంచో వచ్చాను, నాకేమీ తెలియదు.
నేను ఒక అజ్ఞానిని, నాకేమి తెలియదు. నాకు దోరపూడి వెంకటేశ్వరరావు గారు అలాగే మల్లవరం బుజ్జి ఈ సన్నిధి తీసుకొచ్చారు. దైవజనులు గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి, అక్కడ మంచి శక్తి ఉంది అలాగని చెప్పి తీసుకొచ్చిన మొదలుకొని నేను 2001లో ఎప్పుడు వచ్చాను, 2003లో బాప్తిజం పొందాను. ఈ రోజుకి ప్రతి వారం కూడా నేను వస్తాను. ఎందుకంటే ఈయన చెప్పే వాక్య విధానాన్ని బట్టి నేను ఎంతో అభివృద్ధి పొందాను. ఎందుకంటే నాకేమీ తెలియదు. ఈయన చెప్పే విధానం ఎలాంటిదంటే శారీరకంగాను పరిశుద్ధతంగాను లోకజ్ఞానంగాను 3 మిక్సింగ్ చేసి చెప్తారు. అది నాకు చాలా ఒంటి పట్టింది. నేను చాలా మార్పు పొందాను, నేను చాలా అభివృద్ధి పొందాను. నా కుటుంబం కూడా చాలా అభివృద్ధిలో పొందించుకున్నాం, దేవుళ్ళు నడిపించుకున్నాం. దేవుడు వాక్యం దీవించిన గాక. అలాగే సంఘస్థులకి అన్నయ్య గారికి వందనాలండి. కూడి వచ్చిన సంఘస్థులు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ముఖ్యంగా ఈ విధంగా ఆత్మీయంగా మేము ఈ విధంగా ఉన్నామంటే అన్నయ్య గారు గద్దెంపు, ఆయన మాట తీరు, మేము ఎందుకు పనికిరానటువంటి వాడిని నేను అయినప్పటికీ ఆయన ఒక సొంత బిడ్డలాగా కన్న బిడ్డలాగా నన్ను ఆదరించి ముందుకు ఎలా నడాలో దూరసూపు కలిగి ఉండాలి, ఈ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పేసి నాకు ఎన్నోసార్లు అన్నయ్య గారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మేము పాటిస్తున్నాం. అలాగే నా వంతు ఏ సాయం చేయాలి దేవుని సన్నిధికి అని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. అదే కాకుండా వ్యక్తిగతంగా మన సియోని కోట విషయంలో కూడా మనం ఇంకా ముందుకు వద్దామని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా కాకుండా ఆర్థిక సహాయంతో కూడా మనమందరం కలిసి చేసుకుంటే మన దైవ సన్నిధి మనం కట్టుకోవడానికి మనమందరం ముందుకు వెళ్దామని అనిపిస్తుందండి. అలాగే అన్నయ్య గారి విషయంలో, అలాగే వాళ్ళ సేవా విషయంలో అయితే అన్నయ్య గారికి పేరు పెడతానికి ఎవరో సరిపోలేరండి. ఎంతమంది ఎవరు ఎన్నో అన్నప్పటికీ కూడా అవన్నీ తుడిసి పారేసి నా బిడ్డలు, నా సంఘం, నా పిల్లలు, నా కుటుంబం అని మా సంఘాన్ని ప్రేమిస్తూ మరి ముందుకు సాగుతున్నారు. అదే దేవుడు దీవిస్తున్నాడని నేను నమ్ముతున్నానండి. మరి వారితో కాకుండా వారి మరి సాక్ష్యం ముగిస్తున్నానండి. దేవుడికి వందనాలండి, అన్నయ్య గారికి వందనాలు, కూడి వచ్చిన సంఘానికి వందనాలండి. అన్నయ్య గారు నేను బాప్టిజం తీసుకుని 4 సంవత్సరాలు అవుతుందండి. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో మేలులు పొందానండి. తర్వాత ఈ సంఘానికి నేను వస్తుండగా చాలామంది అంత దూరం ఎందుకు వెళ్తున్నావు, ఆ ఊరు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నారండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ సంతోషం, ఆనందం, తర్వాత కుటుంబంలో చిన్న చిన్న కలతలు అన్నీ తగ్గాయండి. కాబట్టి నేను ఈ సంఘానికి వచ్చి ఎంత దూరమైనా సరే ప్రతి ఫస్ట్ ఆదివారం ఇక్కడికే వస్తానండి. నాది సొంగవృక్షం అండి. అంత దూరం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను ఏళన చేస్తారు. కాకపోతే ఇలాంటి సంఘం, ఇలాంటి దైవజనులు మనకు దొరకడం చాలా గొప్ప అండి. మా ఊళ్ళో, మా ఏరియాలో నేను చాలా అప్పుడప్పుడు వెళ్తుంటాను, కానీ నాకు ఎప్పుడు ఎక్కడ పూర్తిగా కూర్చోలేనండి, చర్చిలో ఉండలేను. కానీ అన్నయ్య గారు వాక్యం చెప్పినప్పుడు కానీ ఆరాధనలో కానీ నేను ఎప్పుడు ఇక్కడ మనస్ఫూర్తిగా ఆలకిస్తానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి సంఘానికి సియాన్ కోట విషయంలో ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, ప్రార్థన విషయంలో కానీ ప్రతి విషయంలో తోడుగా ఉంటారని అన్నయ్య గారు వందనాలండి. దైవజనులకు వందనాలు. మరి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని దైవజనులు మరి ఎంతగానో మరి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. ఈ సంఘం యథార్థమైన సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు ఆ దేవునికి వందనాలు. మరి దైవజనులు ఇంకా మాకు ఆత్మీయ విషయాలు ఇంకా చెప్పాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే మమ్మల్ని ఎంతగానో మరి ముందుకు సాగిస్తున్నారు. వాక్యం ద్వారా పడిపోయినప్పటికీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుని నామానికి వందనాలండి. అలాగే దైవజనులకు వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. మన దైవజనుల యొక్క త్యాగపూరితమైనటువంటి ఆ యొక్క విషయాలు ఎన్నో ఉన్నాయి. అందరం అన్నీ చెప్పుకుంటాం, అందరూ అన్నింటికీ ఎన్నో చేస్తాం. కానీ సంఘము లేదా చర్చు దేవుని జనం, నా జనం అని ఆయన మనందరి కోసం సమాధుడికి సమర్పించినటువంటి 2 ఎకరాలన్నర స్థలం చాలా విలువైంది, గొప్పది. అయితే దానికి ప్రతిగా దేవుడు 25 ఎకరాలు ఆయనకి, మరి అంటే ఆయన పల్లెటూరులో ఇచ్చారు, కానీ దేవుడు ఆయనకి పట్టణంలో ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దానికి మనం అందరం సహకరిందాం. దానికి మించి ముఖ్యంగా ఈరోజు మనందరి యోగక్షేమాల కోసం లేదా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో దూరచూపు, ఎంతో ఎన్నో విధాలుగా ఆలోచించి రేపొద్దున మన పిల్లలందరూ కారులో వస్తే ఎక్కడ పెడతారు కార్లని ఆయన ఆలోచించి ఈరోజు మనకి సియోను కోటకి గొప్ప స్థలాన్ని కొనడం కూడా జరిగింది. అందును బట్టి దేవుడికి అలాగే మన దైవజనులకు కూడా వందనాలు. అయితే ఆ సియోను కోట మనం మరి ఎవరికి వారే నాది ఏంటి అని కాదు, ఈరోజు నీ కోసం, నా కోసం, మన అందరి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించినటువంటి ఆ సియోను కోట ఎంతో విలువైంది. ఆ విలువైన సియోను కోట కోసం మనమందరం ముందుకొచ్చి కనీసం మనం కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చిన ఆ సియోను కోట ఎంతో ఘనంగా కట్టుకోగలమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ఏమీ లేనటువంటి నాకు దేవుని యొక్క మహాకృపను బట్టి, అన్నయ్య గారి యొక్క ప్రార్థనను బట్టి ఏంటంటే ఆయన ఒకసారి ఒక ప్రార్థన చేశారు మన చర్చిలో. ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారో వాళ్ళకి దేవా నువ్వు 2 రెట్లు ఇయ్యి, వాళ్ళందరూ తీసి ఇచ్చి ఇలా చెయ్యని ప్రార్థన చేసినప్పుడు దేవా ఈ ప్రార్థన నాకు నెరవేర్చు అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన నా పట్ల కూడా నెరవేర్చారు. అలాగే మనందరి పట్ల నెరవేర్చాలి అంటే మనమందరం ముందు ఆలోచన కలిగి ఇవ్వాలనే ఒక ఆశా దృక్పథం కలిగి ఇవ్వాలని దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ మాట చెప్పినందుకు ఏదైనా తప్పు ఉంటే అన్నగారు నన్ను క్షమించాలండి. అలాగే మరి మనమందరం కూడా ఆ సియోను కోటకి మనమందరం ముందుకు రావాలని కోరుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో అన్నయ్య గారి యొక్క ఆలోచనలో మనమందరం అన్ని విషయాలలో ఇప్పుడు జరిగిన దానికి 100 రెట్లు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క మరి మాటలు దేవుడు దీవించాలని ఆశిస్తూ ఉన్నాను. గొప్ప దేవా నీకే స్తోత్రం నైనా. నీ సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడం సహాయం చేయమని నీ చేతులుగా చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఆత్మ నడిపింపులో, వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, అన్ని విషయాల్లో ముందుకెళ్ళడం సహాయం చేయి. ఆత్మల పట్ల భారాన్ని అనుగ్రహించండి. సియోను కోట మీద ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించి ముందుకు నడడానికి సహాయం చేయ ప్రభువా. ఇంతవరకు నడిపించినందుకు నీకే స్తోత్రాలు. మిగిలిన కార్యక్రమంలో కూడా నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నావు తండ్రి. హల్లెలూయా. ఒకసారి కూడా వాక్యం చెప్పాను, మీరు అందరూ బాగుండాలని పెట్టడం దేవుడు నాకు పెట్టిన కర్మ అని కూడా పెట్టాను. ఎందుకో తెలీదు, నాకు ఏదైనా మీరు బాగుండాలా ఆ పిచ్చి ఎట్టాడు దేవుడు నాకు. కనుక ఆ పిచ్చిలో మిమ్మల్ని అంటానేమో తప్ప ఇంకోటేది కాదు. దయతో మరి మీరు అర్థం చేసుకోండి. చివరిగా మీరందరికీ కూడా, మీ అందరికీ, చిన్న పెద్దలకి అందరికీ, అంటే నేను ఇంకోటి ఏమీ లేక మీకు ఒకటే నేను చెప్పి ఒక మాట ముగిస్తున్నా. మీ అందరు కాళ్ళకి పేరు పేరున మీ అందరికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మరి మంచోళ్ళు కాకపోతే ఏంటంటే మంచితనం, ఇంత మంచోళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు, కానీ మంచితనం ఒకటే సరిపోదు. సత్యంలో నడుద్దాం. సత్యం నడిచినప్పుడు చెప్పిన వాక్యాన్ని పాటిస్తాం. మనం సియోను కోట కట్టుకోవడం ఎంతసేపు అండి, ముందుకు వస్తాయి. ఓకే, ముందుకెళ్దాం. ఆమె అయితే నాకు ఈ 35 సంవత్సరాల సేవలో నేను చాలా విషయాలు నాకు రాత్రి కాస్త ఆలోచించి నరాలు అయ్యి లాగుతున్నాయి. ట్యాబ్లెట్ వేసి పడుకున్నాను నిద్ర రావాలని. అయినా 2 గంటల నిద్ర రాలే. ఎన్నో విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. సేవ విషయాలు మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, నరకం ఉంది, ఆకలి బాధలు, డబ్బుల బాధలు సేవలో తప్ప నేను ఎప్పుడు పడలే. చాలా జ్ఞాపకం వచ్చాయి. అయినా సేవ చిన్నప్పటి నుంచి మనం ఏదో సండే స్కూల్ ఇలాంటివి ఏదో చెప్పేస్తున్నా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అన్నది మాత్రం అందరికీ తెలుసు అనుకుంటున్నా 99%. అయినా ఒక్క నిమిషం దాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట అఫీషియల్గా 35 సంవత్సరాలు అవ్వడానికి ఎక్కడ నాందిబడింది అంటే 35 సంవత్సరాల క్రితం ఒక డిసెంబర్ నెలలో కుసుమరాయి అని వెళ్ళడం జరిగింది. దేవుడు ప్రార్థనలో నన్ను ప్రేరేపించా. ఇప్పటికీ సేవ విషయంలో పేరు వినిపించి వెళ్ళమన్నది అదొక్కటే. విశాఖపట్నం వెళ్ళేది కూడా దేవుడి నడిపింపు. దట్ ఈజ్ హిండ్ సైట్ అండ్ ఫోర్ సైట్. దేవుడు మాట్లాడే మాటల్లో కనపడే దీర్ఘదర్శి ఆలోచనలో దేవుడు నడిపించడం తప్ప మాట వినిపించింది ఆ ఊరు కుసుమరాయి వెళ్ళు అని.
అప్పుడు మొట్టమొదటి ఆ ఊరు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళామరా బాబు అనుకున్నాను. ఈ వాక్యం ఎలా చెప్పాలో వాక్యం అనుకుంటా, ఆఖరికి ఎలా పోవాలి, ఎప్పుడు తెల్లారుతుందా అనుకున్నప్పుడు అక్కడ వాక్యం చెప్పాలి అనుకున్నప్పుడు నా కూడా సత్యబాబు గారు తమ్ముడైన రాంబాబు అప్పుడు కూడా వస్తే నేను ఒక మాట అన్నాను, నాకు ఒక సాయం చేస్తావా, ఒక మాట చేయాలన్నాను. ఏంటన్నాడు, చెప్పను చేస్తానంటేనే అన్నాను. అలాగే చేస్తాన్నాడు. చేస్తానంటే ఎప్పుడు పోతామో తెలీదు అని చెప్పేసి నువ్వు వాక్యం చెప్పి నా గొడవ వదిలిపోద్ది అన్నాడు. ఆ గొడవ వదిలిపోద్దామా కరెక్ట్గా చెప్పలేను, అడిగింది మాత్రం వాక్యం చెప్పే అంటే అవును అలాగే చెప్తాను అన్నాడు. అమ్మాయి ఆ గొడవ వదిలింది అనుకున్నాను. పాటలు పాడేసాం, ఆ ఊరు వెళ్ళాం. ఆ ఊరు అక్కడికి వెళ్ళి రాత్రికి ఎక్కడ ఉండాలో తెలియదు. ఎప్పుడూ మనకి సూర్యారావు అని ఒక ఆయన ఉంటే దూరం నుంచి ఏంటి చంద్రబాబు గారు ఎక్కడ ఉన్నారు రిటర్న్ పరిగెత్తుకు వచ్చాడు. అమ్మాయి నీ కాలేదు అన్నారు బాబు, బాగానే వచ్చావు అనుకుని మొత్తం మీద వాళ్ళ ఇంట్లో ప్రార్థన కంటే అందరినీ పిలిచాడు. అయిపోయింది కదా, సరే పాటలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పంటే నేను చెప్పను అంటున్నాను. అంటే ఏ అన్నాను అంటే ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు వాక్యం చెప్పలేదు, నన్ను చెప్పమంటావు ఏంటన్నా. నేనేమో ఈ గొడవ వదిలిపోతాను, నేను ఆఖరికి తప్పదు కదా నాకు నుంచున్నాను. ఎప్పుడు చెప్పను, మర్మాల నోట్లోంచి వస్తున్నాయి. వాక్యం అయిపోయింది, కళ్ళు మూసుకున్నాను. అక్కడ మధ్యలో ఒక బంగారుపు రంగు మనిషాకారం పై కనపడటం, తల కనపడినంత అది మరి అలా కనపడిన వెంటనే సెకండ్లో ఒక 10-20 అడుగులు దూరం చూలిపోయి పడిపోయాను అనుకున్నాం. కళ్ళు తెరిచి చూస్తే అక్కడే ఉన్నాను. ఏమైంది అర్థం అవట్లేదు. అలాగా అక్కడికి వెళ్ళినందుకు కొన్ని వందల మందిని దేవుడు రక్షణలోకి బాప్తిస్మం జరిగింది. హల్లెలూయా. అప్పటి నుండి ఇంకా మరి రకరకాలుగా సేవలో బైబిల్ నాలెడ్జ్ సరిపోవట్లేదు, ఆల్రెడీ రాశారు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అది వెళ్ళి ఇది వెళ్ళి తీరా చెప్తే మనం ఇంకా చాలా మనం దేవుడు ఇచ్చిన దర్శనంలో సాధించింది ఏం లేదు. విశాఖ ఒక రూపుదిద్దాలి, సియోన్ కోట కట్టాలి, అప్పుడు మనం చేసాం. ప్రసంగాంశం ఏంటి చెప్పండి? ఎబినేజర్ తరుణం అంటే ఎబినేజర్ మూమెంట్ అట్ 35. దేవుడు ఎంతవరకు నడిపించాడు, 35 సంవత్సరాలు అని దాని అర్థం. హల్లెలూయా. ఈ ఫోటో ఎక్కడ దొరికిందో నాకే తెలియదు, నా దగ్గరే లేదు. చాలా బాగుంది ఫోటో నాకు. బాబు ఈ ఫోటో కూడా నాకు నువ్వే పెట్టావా? బలి పెట్టారయ్యా. అబ్బా సెలబ్రేషన్, యానివర్సరీ సెలబ్రేషన్. నాకు తెలియని చాలా చేశారు. 20 నిమిషాలు టైం వస్తే ఇంత చేశారు. ఓకే, ఈ గ్రూప్ వచ్చి దాని బొమ్మలాట కాదు కానీ అంటే మనకు అంత సీన్ లేదు కదా ఎందుకన్నదే నిజం. అసలు లేదు. మనం ఏంటంటే అప్పుడు సియోన్ కోట కట్టాలి, విశాఖను చూడాలి హెడ్ క్వార్టర్, అప్పుడు మనం ఏదైనా చేసినట్టు. అప్పుడు దాకా కూడా అటు ఇటు కానీ జానాబిత్తుడికి వెళ్ళం మనం. మీరు సహకరించండి, మనం జానాబిత్తుడు ఏమవ్వాలి, ఎక్కలేనంత ఎత్తేని కొండెక్కాలి. అంతవరకు మాత్రం మీరు సహకరించండి, మీకు తప్పదు. మీరు బాగుండాలని కోరుకోవడం నా కర్మ, మీరు సహకరించడం అది మీ కర్మ. సహకరించకపోతే వాళ్ళు ముందుకెళ్ళరు, మీరు బాగుండాలి అని కోరుకోపోతే నేను ముందుకెళ్ళను. కనుక మీ కర్మని మీరు గుర్తించాలి, నా కర్మను నేను గుర్తించాలి. హల్లెలూయా. రైట్, దేవుడి స్తోత్రం. మనం వచ్చే సంవత్సరం అనుకున్నట్టుగా అక్టోబర్లో మనం మొదలు పెడతాం. దేన్ని? సియోన్ కోటని. ఈ సంవత్సరం మనం అక్కడ ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టి షెడ్డు ప్రార్థనలు జరగడానికి ముందు అక్కడ స్థలానికి ప్రార్థనలు జరగాలి బైబిల్ ప్రకారం. ఆ స్థలంలో మనం షెడ్ వేస్తాం, బోర్ ఒకటి కొడతాం. దాని నుంచి 5 నుంచి 6 లక్షల వరకు మాత్రమే ఈ సంవత్సరం మనం చేస్తాం అక్కడ. ఇప్పుడైనా ఇంకా మన దగ్గర అడ్జస్ట్మెంట్లు చాలా అయిపోతున్నాయి. ఇవన్నీ మనకి చూడాలి. ఇవన్నీ కూడా వెళ్ళిపోయేటప్పుడు డైరీలు క్యాలెండర్లు కొంచెం పట్టుకెళ్ళండి, మర్చిపోవద్దు. వచ్చే సంవత్సరం మాత్రం మనం ముందుకెళ్తాం. మన పిల్లలు కొంతమంది అంటే వద్దులే కంగారు పడకండి అన్నాను, అయినా సరే వాళ్ళని వద్దని నేనే చెప్తున్నా. ఇప్పుడు మన పిల్లలు ఏమన్నారంటే కొంతమంది, ఏంటండి సియోన్ కోట మనకెంత, ఒక 100 కుటుంబాలు ముందుకు వస్తాయి చాలు, ఏం మానేసుకుంటున్నారు, మనిషికి ₹1,00,000 ఎవరు 2 సంవత్సరాల్లో కట్టేద్దాం అన్నారు. మీరు నన్ను నమ్మండి, ఇదిగో మళ్ళీ ఇల్లుకి ఇంకా నాకు శాంక్షన్ అవ్వలేదు లోను. నాకు ఇప్పుడు జనవరి మీటింగ్లు అయిన తర్వాత ఇల్లు మొదలెట్టుకుంటాను, నాకు ఇక్కడ ఇల్లు లేదు కనుక. ఆస్తులు పోగు చేసుకోవడం మనకు లేదు, దేవుడి రాజ్యానికి పెట్టడమే.
అంటే ఇల్లు కావాలి కదా, ఇల్లు లేకుండా ఎక్కడ ఉంటాను, దైవజనం వచ్చిన అంతే. మీకు అందరికీ తెలుసు, మనం అందరం కలిస్తే అది ఎంతసేపు అది ఆ ప్రేరణ. ఒక 100 కుటుంబాల సంవత్సరానికి ముందుకు వస్తే 2 సంవత్సరాలు వస్తే 3వ సంవత్సరం విశాఖపట్నం పారిపోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న కుటుంబాలు ఉన్నాయి, పేర్లు చెప్తే వాళ్ళు చెప్పొద్దని రహస్యంగా ఇచ్చినవి ఉన్నాయి కనుక నేను చెప్తున్నాను. సరే ఇవన్నీ మళ్ళీ ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం, వద్దు. అది కనుక మనం ఓకే, దేవుడు స్తోత్రం, దేవుడి మాటలు దీవించి ఆ ప్రేరణ ఇచ్చి దేవుని రాజ్యం 100 రెట్లు ఫలింపజేయదు గాక. ఎందుకంటే మన సేవ అన్నది ఎట్లా ఆడుదంటే చూసారా, ఈ ఆట ఉంది, ఏంటది, పరిగెట్టుకెళ్ళి ఒకడికి అందిస్తే ఆడు పరిగెడతాడు. ఏం ఆట అంటాం దాన్ని? రిలే. అది ఎట్లా మీకు ఐడియా ఉందా? ఎప్పుడన్నా చూసారో? వరుసగా నిలబడతాడో, ఈడు పరిగెట్టుకెళ్ళి ఆడికి అందిస్తాడు, ఆడు పరిగెట్టుకెళ్ళి ఆడందిస్తాడు, ఆడు పరిగెట్టుకెళ్ళి ఆడందిస్తాడు. తీరా ఎవడైతే ఆఖరణ పరిగెట్టాడో ఆడనే అందరూ చూస్తారు. ఆడిని ఎక్కడానికి కారణం వీళ్ళందరూ. నేను ఆ ముందు పరిగెట్టేవాడిని, వీళ్ళందరూ పరిగెట్టేవాడు. అందరూ నన్ను చూస్తారో, దేవుడు మాత్రం మిమ్మల్ని చూస్తాడు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. పరిశుద్ధత పెరుగునుగాక, నమ్మకత్వం పెరుగునుగాక. మీరు ఆమెను అన్నారు కానీ చాలా ప్రమాదం ఇది. నమ్మకత్వం పెరుగునాక, నమ్మకత్వం ఎవరికి ఉండదో. నమ్మకత్వం ఎవరికే? కబుర్లు చెప్పడమే, ఇజ్జేయి అజ్జే, డబ్బుల దగ్గరికి వస్తే అంతకన్నా ఉండదు. అవసరం అయితే గుళ్ళో డబ్బులే నొక్కేస్తాను కానీ, ఎందుకంటే పాస్టర్లు అలాగే కనపడుతుంది. విశ్వాసుడు నమ్మకత్వం కాదు, సొల్లు, కానీ నమ్మకత్వం పెరగాలి. ఆమె హల్లెలూయా. ఆధ్యాత్మికత పెరగాలి, సహవాస విశ్వాసాల్లో పెరగడం కావాలి, దేవుని యందు భయభక్తులు పెరగాలి, ఆత్మల భారం పెరగాలి. హల్లెలూయా. నేను జస్ట్ 1 minute చూస్తే మన ప్రసంగం వంశీ ఎబినేజర్ తరుణం. ఎబినేజరే ఎబినేజరే అందుకున్నవే నన్ను ఎంతవరకు ఆదుకున్నవే. హల్లెలూయా. ఎబినేజర్ ఏం చేశాడు? 35 సంవత్సరాలు మనల్ని అందరిని ఆదుకున్నాడు. ఇది చిన్నది, ఎక్కలేని తెత్తేని కొండకి వరకు మనల్ని ఆదుకుని ఎక్కించును గాక. చూస్తే ఎబినేజరే ఇంతవరకు నేను రెఫరెన్స్ చెప్పేస్తున్నాను. నాకే చూడండి, బైబిల్ ఎవరు తీయొద్దు, చెప్పేస్తాను ఇంకా, రెఫరెన్స్ వద్దు ఇంకా. ఎబినేజరు అని ఎవరు మొట్టమొదట ప్రార్థన చేసి నూనె వేశారు? ఆదాము గారు. మరి ఎవరు? వెరీ గుడ్, సూపర్, సమూయేలు గారు. అంటే ఎబినేజర్ అన్నది ఎవరు స్టార్ట్ చేశారనమాట? ఎవరు స్టార్ట్ చేశారు? కాదు, ఎబినేజర్ స్టార్ట్ చేయలే. ఎంత చెప్తే మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో నేను ఎవరో చదవద్దు, నేనే చదివేస్తున్నా. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు ఫిలిస్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబినేజరులో దిగగా. అంటే ఎబినేజర్ అనేది ఊరు. సమూయేలు గారు ఎబినేజర్ అని పేరు పెట్టి రాయి అక్కడ నిలిపిన దానికన్నా ముందే ఎబినేజర్ అన్నది ఒక స్థలం పేరు. ఆ స్థలంలో ఎప్పుడూ జరిగినటువంటి వధవారికి 4000 మంది చచ్చిపోయారు యుద్ధానికి వెళ్తే. ఎక్కడ? ఎబినేజర్లో అని చెప్పండి. ఎక్కడ? ఎబినేజర్లో. 7వ వచనం 4 నుంచి 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం వచ్చేసరికి మరలా అదే పేరు స్థలానికి పెట్టకుండా రాయి నిలిపి ఎబినేజరే అని చెప్పి సమూయేలు గారు చేస్తే అక్కడ విజయం వచ్చేసింది. ఎబినేజర్లో విజయం రాలేదు, ఎబినేజర్ అని రాయి పెడితే వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం విశ్వాసులు అని చెప్పుకుంటే బైబిల్ చదివేస్తే దేవుడి పిల్లలం అవ్వం, జయమేమి రాదు. బైబిల్ని పాటిస్తే వస్తుంది, దేవుని దగ్గరికి వచ్చి వాక్యాన్ని పాటిస్తే వస్తుంది. హల్లెలూయా. కనుక ఎబినేజర్లో రాలే. ఎబినేజరే అంటే నడిపించేవాడని, నడిపించేవాడు అని పేరు పెట్టిన చోట దేవుడు నడిపింపలేదు. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఒక్క లోకంలో ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించిన తర్వాత రాయి పెట్టి ఎబినేజర్ అన్నాడు, విజయం వచ్చేసింది. కనుక మన వాక్యాన్ని పాటించడం ముఖ్యం. దేవుడి స్తోత్రం కలుగును గాక, దేవుడి మాటలు దీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. నేను ఫ్యూ సెకండ్స్లో మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో
పేరుంది ఎబినేజర్ అని, దేవుని సన్నిధి లేదు. మొదటి సమూహలు 7వ అధ్యాయం 3-10 వచనాల్లో పేరుంది, ప్రార్థన ఉంది, పశ్చాత్తాపం ఉంది, వాక్యాన్ని పాటించడం ఉంది, నిర్ణయం ఉంది, మహావిజయం వచ్చింది. మొదటి సమూహలు 7వ అధ్యాయం 11-12 వచనాల్లో పేరు వచ్చింది, సహాయం వచ్చింది, జ్ఞాపకం నిలిచిపోయింది. దాన్నే చరిత్ర అంటారు. అందుకనే శోకం తర్వాత సాక్ష్యం ఉండాలి. ఏదో అనుకుంటాం, అయిన తర్వాత నా సాక్ష్యం మిగలాలి. ఏ మాటలని ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించి నడిపించును గాక. ఆమేన్. ఓకే, ఫ్యూ సెకండ్స్ మనం ప్రార్థనలో గడిపి ఈ మాటలు మీకు అర్థమైనట్టు ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఈ మాటలకు ముద్ర వేయండి, పరిశుద్ధుడా ఈ మాటలకు ముద్ర వేయండి, పరిశుద్ధుడా ఈ మాటలకు ముద్ర వేయండి. రవలాగా షి అంతరవ యేసునామం అడుచున్నాం తండ్రి.